హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి బొబ్బరి వడలండి. ఈ బొబ్బరి వడలు చాలా టేస్టీగా క్రిస్పీగా అలాగే ఆయిల్ లాక్కోకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. వీటిని అలసంద వడలని కూడా అంటారు. ముందుగా ఒక కప్పుతో బొబ్బరి పప్పు అయితే తీసుకున్నానండి నానబెట్టుకోవడానికి. ఈ కప్పు అయితే 1/2 కిలో అవుతుంది. వాటర్ పోసి అయితే నానబెట్టేస్తున్నాను. 2 నుంచి 3 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఇలా అయితే నానింది. 3-4 సార్లు అయితే కడిగేసుకోవాలండి. ఇలా అయితే కడిగి పెట్టాను. ఇప్పుడు ఇందులో వాటర్ లేకోకుండా హోల్స్ ఉన్న బౌల్లో అయితే వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలాంటి బౌల్లో అయితే వేస్తున్నానండి వాటర్ పోవడానికి. ఇలా వేసిన తర్వాత వాటర్ అయితే పోతుంది, కిందకు వచ్చేస్తుంది వేరే బౌల్లోకి. మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టేద్దాం. అయితే మిక్సీ జార్లో వేస్తున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా చేయకూడదండి. అక్కడక్కడ కొంచెం బద్దలు ఉండేలా అయితే చేసుకోవాలి, బరకగా చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటే అంత టేస్టీగా అనిపించవు. బరకగా చేయాలండి పిండిని. కొంచెం పంటికి బద్దలు తగిలేలా అయితే చేసుకోవాలి తినేటప్పుడు. అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. 4 పచ్చిమిర్చి అయితే వేసాను. చిన్న అల్లం ముక్క అయితే వేసుకోవాలి. ఈ అల్లం ముక్కను అయితే కట్ చేసుకుని వేస్తున్నానండి. ఇప్పుడు ఇలా పట్టుకోవాలండి బరకగా. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో అయితే వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అయితే వేసాను. టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, ½ టీ స్పూన్ గరం మసాలా, చిటికెడంత పసుపు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే మిక్స్ చేసేసుకుందాం ఇవన్నీ కలిసేలా. ఇలా అయితే మొత్తం కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిని బాల్స్ కింద అయితే చేసుకుని వడల కింద అయితే ఇలా చేతిలో కానీ చేతితో అయితే ఇలా ఒత్తేసుకుని వేసేసుకోవచ్చండి వచ్చుంటే. లేకపోతే పాల కవర్తో కానీ ఆయిల్ కవర్తో కానీ వేసేసుకోవచ్చు. ఆయిల్ కవర్ మీద అయితే వేస్తున్నాను. ఇలా అయితే బాల్ కింద తీసుకుని ఒత్తుకుని ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి.
ఇలా ఆయిల్ సరిపడా వడలు అయితే వేసేస్తున్నాను. మరీ ఎక్కువగా వేయకూడదండి, ఒకదానికొకటి అంటుకుని నిండిపోతాయి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకవు, పైన అయితే క్రిస్పీగా వచ్చేస్తే కలర్ వచ్చేసి లోన పిండి అయితే ఉడకదు. అయిపోయినాయండి, తీసేస్తున్నాను. ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకోవచ్చు. చూడండి, చూడటానికి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మరొక వాయి అయితే వేస్తున్నాను మిగిలిన పిండితో. ఈ పిండి గ్రైండ్ చేసినప్పుడు అస్సలు వాటర్ పోయకూడదండి. ఇలా అయితే రెండో వాయి వేసేస్తున్నాను. కొద్దిగా వేగిన తర్వాత టర్న్ చేసుకుని మళ్ళీ అదేవిధంగా తీసేసుకోవాలి. వేగిపోయినాయండి, తీసేస్తున్నాను. ఇప్పుడు మన బొబ్బరి వడలు అయితే అయిపోయినాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్.